కాబట్టి దేవుడు కూడా మనిషి కొరకు ఎన్నో పనులు చేసి పెట్టాడు. ఎన్ని పనులు చేశాడు? సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము అన్నాడు. అంటే వస్తువులకు పని ఉందా? ప్రతి వస్తువుకు పని. ఏం పని అంట? దాని పని ఉంది. దాని పనులేంటి? వస్తువు పనులేంటి? అన్నం వస్తువు ఉంది, అన్నమే వండుకోవాలి. దాని పని ఏంటి? నీకు పాత్రగా మారిపోవాలి. ప్రతి వస్తువు, భూమిలో ఉన్నవన్నీ, ప్రతి వస్తువుకి పని ఉంది. అవన్నీ వాటి పనులు ఏంటి అంటే మనిషి కొరకు. నేను చేసిన ప్రతి వస్తువుకి ఏంటంటే దాని పని కొరకు నేను నియమించాను, దాని పని కొరకు నేను పెట్టాను. ఏమండి, బండి ఉంది, పని ఉందా లేదా? బండి ఊరక డైలీ శుభ్రంగా తుడుచుకొని చూసుకోవటానికా? కానీ కొంతమంది ఏం చేస్తారు, బండిని ఏం చేస్తారు, క్లీన్ చేసుకొని చూసుకుంటూ ఉంటారు. బండి ఎక్కడ అరిగిపోయిందో అన్నట్టుగా ఉంటారు. కొత్తలో ఎట్లా ఉంటారు, ఇంటికి కానీ తర్వాత బండి కొనుక్కున్నప్పుడు బండికి చిన్న గీత పడ్డగానే ఇలా ప్రాణం వెలువెలాడు. అంటే ప్రతి వస్తువుకి ఏముంది? పని ఉంది. ఏం పని అంటే మన కొరకే. ఈ ప్రకృతిలో ప్రతి దాన్ని దేవుడు సృష్టించిన తర్వాత వాటికి కొన్ని పనులు పెట్టాడు. ఆకాశానికి ఒక పని ఉంది. ఆకాశంలో నుండి మంచు రావాలి. ఆకాశం ఎందుకుంది చెప్పండి? ఆకాశం ఎందుకుంది అంటే, ఇదిగో ఆకాశపు అంచు నుండి ఈ భూమి మీదకి మంచు రావాలి. దానికి పని ఉంది. నక్షత్రాలకు పని ఉంది. సూర్యునికి పని ఉంది. చంద్రునికి పని ఉంది. అంటే ఈ ప్రకృతిలో ప్రతి దానికి పనులు ఉన్నాయి. అందుకని 1వ అధ్యాయము 14 వచనంలో ఏముంటుంది? 1వ అధ్యాయం 14 వచనం, ఆదికాండం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునగాకని పలకగా అవి ఏందంట? సూచనలు ఇవ్వాలి. కాలములు, దినాలు, సంవత్సరాలు సూచించడానికి పని ఉంది దానికి. అంటే మనుషులకు దినాలు కావాలి, సంవత్సరాలు కావాలి, నెలలు కావాలి, పగలు కావాలి, రాత్రి కావాలి. ఇవన్నీ రావాలి అంటే ఏం పని చేయాలి? ఆకాశంలో నక్షత్రాలన్నీ, సూర్యుడు పని చేయాలి, చంద్రుడు పని చేయాలి, నక్షత్రాలు పని చేయాలి. వీటన్నిటికీ పని ఉంది. వాటన్నిటికీ పని ఏంటి అంటే మనుషులు పనులు చేయటం, మనిషి కోసం పని చేయటం, మనుషుల కోసం పని చేయటం. ఆకుకూరలకు పని. ఆకుకూరలు ఎందుకు పండాలి? మనిషి కోసమే. ఏమంటారు? కళ్ళకి చాలా ఉపయోగం ఉంది, ఆకుకూరలు బాగా తినండి అంటారు. సెల్లు చూసి మాత్రం మనం కళ్ళు పాడు చేసుకుంటాం. ఆకుకూరలు తింటే బాగుంటుంది అనుకుంటా. అంటే ప్రతి దానిని దేవుడు దాని పని నిమిత్తము కలుగజేశాడు. అదే చెబుతున్నాడు మహాజ్ఞాని అయిన సొలొమోను గారు. దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాడు. మనుషులను కూడా కలుగజేశాడు. ఎలా కలుగజేశాడు? ఆదాము హవ్వలను కూడా కలుగజేశాడు. 1:26 ఆదికాండం 1వ అధ్యాయము. దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు
సముద్రపు చేపలను, ఆకాశ నక్షత్రములను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, ప్రాకు జీవులను, జంతువులను ఏలుదురు అన్నాడు. అంటే ఫస్ట్లో ఆదాము హవ్వలని సృజించేటప్పుడు మనుషులకు ఆదాము హవ్వలకు ఒక పని పెట్టాడు. ఏదైనా తోట వేసాడు. ఏదైనా తోట వేసి ఏదైనా తోటలో ఒక పని ఉంచాడు. ఏ పని? ఆ తోటను తడుపాలి. ఆయనకు ఒక పని పెట్టాడు. కాలం వచ్చేసరికి పనులు మారిపోతున్నాయి. ఏమండి, ఆదాము గారి కాలం దారిన తర్వాత మోషే గారి కాలంకి వచ్చేసరికి ఇదిగో మోషే గారు ప్రజలను పరిపాలించాలి, నాయకత్వం వహించి దేవుళ్ళలోకి నడిపించాలి. మోషే గారికి పని ఇచ్చాడు. తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. వాళ్ళు కూడా న్యాయం తీర్చే న్యాయకర్తలుగా వారు ఉండాలి. వాళ్ళకు ఒక పని ఇచ్చాడు. న్యాయకర్తలుగా ఉన్న వారికి పని అంటే ప్రతి దానికి పని. మోషే గారికి పని ఇచ్చాడు, ఆదాముకి పని ఇచ్చాడు. తర్వాత ఇంకెవరికి పనులు ఇచ్చాడు? కాలం మారేసరికి ప్రతి కాలంలో వారికి పనులు ఇచ్చాడు. యేసుప్రభు వారికి వచ్చేసరికి శిష్యులకు కూడా పని ఇచ్చాడు. శిష్యులు ఏం చేయాలి? వీరు సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. వారికి పని అంటే ప్రతి మనిషిలో ప్రాణం ఉంది అంటే, ప్రతి మనిషిలో ప్రాణం ఉంది అంటే పని ఉంది. ఏముంది? పని ఉంది. మరి వాళ్ళకు పని ఇచ్చాడు. తర్వాత ఏమంటున్నాడంటే ప్రతి మనిషిని ఎందుకు అలాగ చేసుకున్నాడంట అంటే వస్తువులనేమో వాటి పనులు జరిగించడానికి, మోషే గారు ప్రజలను పరిపాలించి దేవుళ్ళు నిలబెట్టడానికి, న్యాయాధిపతులు దేవుడి గురించి తెలియపరిచి లోకంలో నుండి దేవుని వైపు వచ్చి దేవుళ్ళు నిలబడటానికి న్యాయాధిపతులను తీసుకుని వచ్చాడు. ఇకపోతే ఇప్పుడు మనుషులందరినీ ఇప్పుడు ఎందుకు సృజిస్తున్నాడు అంటే మనకు తెలుసు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఏమంటే 2వ అధ్యాయము 10వ వచనం మనం చూడగలిగితే అక్కడ ఒక చక్కటి మాటను చెబుతున్నాడు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని. మనల్ని ఎందుకు చేసుకున్నాడు? మన పని ఏంటి? సత్క్రియలు చేయాలి. దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. మనకు ఒక పనినిచ్చాడు. ఏం పని అది? ఆయన మనల్ని చేసుకున్నాడు ఆయన పని. అయితే మనం సత్క్రియలు చేసే పనిని మనకిచ్చాడు. సత్క్రియలు చేసే పనిని మనకిచ్చాడు. ఇప్పుడు సత్క్రియలు చేసే పనిలో ఉన్నావా? సత్క్రియలు చేయని పని ఉన్నావా? సత్క్రియలు చేయని వారిగానే ఎక్కువ మంది మిగిలిపోతున్నారు. సత్క్రియలు చేసేవారు చాలా తక్కువగా ఉండిపోతున్నారు. దేవుడు ఆయన మనల్ని ఎందుకు చేసుకున్నాడు అంటే సత్క్రియలను చెయ్యటానికి, సత్క్రియలను జరిగించటానికి అన్నాడు. పౌలు గారి కాలంకి వచ్చేసరికి ఇదిగో పౌలు గారికి కూడా ఏం పని అప్పగిచ్చాడు దేవుడు అంటే, ఇప్పుడు ఈ కాలంకి వచ్చేసరికి మనకేంది? మనకేమవుతుంది? ఎందుకు ఏం పని అప్పగిచ్చాడు అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించి. మనకేం పని? ఆయన బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ పని ఉందంట. ఏం పని?
ఏమంటే ఆయన మరణాన్ని ప్రచురించే పనిలో ఎంతమంది ఉన్నారు చెప్పండి. రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నాం. మనకు ఒక పని ఇచ్చాడు. ఏం పని? మోషే గారికి నాయకత్వం అనే పని ఇచ్చాడు. తర్వాత న్యాయాధిపతులకి న్యాయం తీర్చే పని ఇచ్చాడు. తర్వాత మనుషులందరికీ ఒక పని ఇచ్చాడు. ఏం పని? సత్క్రియలు చేసే పని, సత్క్రియలు జరిగించే పని ఇచ్చాడు. కానీ విశ్వాసులందరికీ ఒక పని చెబుతున్నాడు. ఏం పని? ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని ప్రకటించే సువార్త పని మనకిచ్చాడు. అందుకని ఒక పాటను కూడా మనం రెడీ చేసుకుందాం. నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినం ఏదో తెలుసా అనే పాటను మనం రెడీ చేసుకుందాం. ఇదిగో మరి దేవుడు ప్రతి దాన్ని దాని పని నిమిత్తం దేవుడు కూడా 6 దినాలు పని చేశాడు. ఎన్ని దినాలు? 6 దినాలు. 6 దినాలు పని చేసి ఇదిగో 7వ దినమున విశ్రాంతిలోనికి వెళ్ళాడు. ఇప్పుడు మనకు కూడా ఈ భూమి మీద ఈ జీవిత కాలం ఇచ్చాడు అంటే ఏముందని? దేవుని పని ఉందని. ప్రాణం ఉందంటే దేవుని పని ఉందని. మనకు బ్రతుకుంది అంటే దేవుని పని. మరి ఈ పనిలో మనం ఉపకారులుగా ఉన్నామా? దేవుని పనిలో అపకారులుగా ఉన్నామా? మరి దేవుని పని ఉంది. ఎలా ఉంది అంటే మనం రొట్టె ద్రాక్ష రసం తీసుకున్న వారు సువార్త పనిలో ఉండాలి. పంటి పనిలో కాదు, ఇంటి పనిలో కాదు ఉండవలసిందే. ఏమండి? డ్యూటీ పనిలో కాదు. ఏ పనిలో ఉండాలి? దేవుని పనిలో ఉండాలి. ఆ పనిలో మనం ఎలా ఉండాలో ఒక పాట చూద్దాం. నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమేదో తెలుసా అనే ఒక చక్కని పాటను చూసి మనం ముందుకు వెళ్దాం. మరి దేవుడు మనకు పనిచ్చాడు. ఏం పని? దేవుని పని. మోషే గారికి పనిచ్చాడు, న్యాయాధిపతులకు పనిచ్చాడు, ఆదాము గారికి పనిచ్చాడు, తర్వాత మనుషులందరికీ పనిచ్చాడు, సత్క్రియలు చేసే పని. తర్వాత రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్న వారికి కూడా ఒక పని ఉంది. ఏం పని అంటే ఆయన మరణ పునరుద్ధానాలను ప్రకటించాలి. ఎవడ పక్కే ఉంటే మనం పిలుస్తావా? వాళ్ళు వస్తే నాకెందుకు, పోతే నాకెందుకు అట్లా అనుకుంటాం మనం. అట్లా అనుకుంటే మనం దేవుని పనిలో లేనట్టే. అందుకని దేవుని పనిలో మనం ఉండేవారిగా, దేవుని పనిలో బ్రతికేవారిగా మనం ఉండాలి. అందుకని ఇక దేవుడు చెబుతున్నాడు, 6 దినాలు నేను కష్టపడ్డాను, ప్రతి వస్తువును దాని పని నిమిత్తం నేను కలగజేశాను మీ పని జరిగించడం కోసం. నక్షత్రాలు, దినాలు, సంవత్సరాలు, అవన్నీ కాలాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అవన్నీ వాటి పనులు జరిగిస్తున్నాయి. అవి వాటి పనులు సక్రమంగా జరిగిస్తుంది. ఆకాశం దాని పని జరిగిస్తుంది. సూర్యుడు దాని పని క్రమం తప్పకుండా. ఏమంటే ఎప్పుడన్నా నాకు టైం లేదు, నేను బిజీ ఉన్నాను, నేను సూర్యుడు రాడంటే చీకట్లో బందుకులు ఆడాల. ఏమంటే అంతేనా? చంద్రుడు నేను రానంటే అంటే ప్రతిదీ దాని కాలాల్లో రావాలి, ఆ కాలంలో రావాలి. అందుకని దేవుడు పని కొరకు మనం పుట్టాం. దాని పాట కూడా పాడారు అండి. నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమేదో తెలుసా. నీ గుండెలో ఆ చప్పుడు ఆగక ముందే మనం జాగ్రత్త పడాలి. దేవుని పనిలో ఉపకారులుగా మారాలి. ఒక చక్కటి పాటను మనం చూద్దాం. నీ గుండెలో అదే sound with me.
నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమేదో తెలుసా? ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా? దేవుని పని చేయి. అదే కింద కింద గుండె ఉండొచ్చు పెట్టినా గుండెలు గుండె 40 seconds అది. ఇంకా కొట్టుకుంటుందో నీకు తెలుసు. ఎక్కువ కాలం ఇక ఆ మనిషితో ఎవ్వరికి ఏ పని ఉండలేదు. నీ గుండె చప్పుడు ఆగు దినమేదో నీకు తెలుసా? అసలు నీ గుండె ఎందుకు ఇంకా కొట్టుకుంటుందో నీకు తెలుసా? నీ గుండెలో ఆ చప్పుడు ఆగు దినమేదో తెలుసా? ఆ దేవుడి ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా? దేవుని పని చేయుట కాలం తెలుసా? ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా? పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. నీ గుండెలో ఆ చప్పుడు ఆగు దినమేదో తెలుసా? ఆ దేవుడు ఇంతకాలం ఎందుకిచ్చాడో తెలుసా? ఎక్కువ కాలం బ్రతికారంటే ఎంతో పని ఉంది. తక్కువ కాలం ఇచ్చారంటే ఇంతే పని ఉంది. ఎక్కువ కాలం బ్రతికారంటే ఎంతో పని ఉంది. తక్కువ కాలం ఇచ్చారంటే ఇంతే పని ఉంది. నీ ప్రాణం నీటికి కాదని ప్రాణమివ్వాలి ప్రభువుకే అని. నీ ప్రాణం నీకే కాదని ప్రాణమివ్వాలి ప్రభువుకే అని. పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. దేవుడు చేసిన ప్రతి వస్తువుకి ఎంతో పని ఉంది. దేవుని పని నేను చేయాలని నీ పని చేస్తుంది. దేవుడు చేసిన ప్రతి వస్తువుకి ఎంతో పని ఉంది. దేవుని పని నేను చేయాలని నీ పని చేస్తుంది. ఈ జననం జరిగిందెందుకే? ఈ ప్రకృతి చేశాడందుకే. ఈ జననం జరిగిందెందుకే? ఈ ప్రకృతి చేశాడందుకే. పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. నీ గుండెలో ఆ చప్పుడు ఆగు దినమేదో తెలుసా? ఆ దేవుడు
ఇచ్చాడో తెలుసా? దేవుని పని చేయుట కొరకు కాలం తెలుసా? ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా? పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. క్రీస్తు ప్రియులారా, ప్రతి మనిషికి ఏముంది? పని ఉంది. గుండె తన పని తను చేసుకుంటుంది, మెదడు తన పని తను చేస్తుంది, బాడీలో ప్రతిదీ పని చేస్తుంది. ఎవరి కొరకు? మన కొరకే. మన ఆత్మను నడిపించడం కొరకు, మన ఆత్మను పరలోకం చేర్చడం కోసం ఇవన్నీ మన కోసం పనిచేస్తున్నాయి. మరి మనకు కూడా ఒక పని వచ్చింది. ఏంటంటే దేవుని పని. ఏ పని? నువ్వు మనం అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? నువ్వు డ్యూటీ చేసుకునే పని చేసుకుంటే చాలే అనుకుంటున్నావు. కానీ అది ఆ పని కోసంగా దేవుడు ఇక్కడ నేను తీసుకొచ్చింది. దేవుడు పరలోకంలో నుండి నేను తీసుకొచ్చింది ఏదో ఉద్యోగం చేసుకోను, ఏదో 4 రూపాయలు సంపాదించుకోను, ఈ పనితో నువ్వు సరిపెట్టుకోవటానికి కాదు దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది. నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళటానికి నీకు ఒక పని ఇచ్చాడు. ఏం పని అంటే అది దేవుని పని. దేవుని పనిలో నీవు ఉపకారిగా మారాలి. ఏ పనిలో? దేవుని పనిలో, సత్క్రియల్లో నువ్వు ఉపకారిగా మారాలి. సువార్తను, ఆయన మరణ పునరుద్ధానాలను ప్రకటించుట్లో మనం ఎలా ఉండాలి? ఉపకారులుగా మారాలి. ఉపకారులుగా మారాలి. దేవుడు ఎలాంటి వాడు? యెహోవా 145 కీర్తన 9వ వచనం. ఏమంటే దేవుడు ఎలాంటి వాడు మనం చూడగలిగితే, యెహోవా అందరికీ ఉపకారి. అందరికే కొందరికా? అందరికా. మరి అందరికీ ఉపకారి అయితే మరి దేవుడు ఎందుకు నరకలు వేయాలండి? 145వ కీర్తన 9వ వచనం. మరి దేవుడు అందరికి ఉపకారి కదా, మరి అందరిని ఎందుకు, మరి కొందరిని స్వర్గం తీసుకెళ్తున్నారు, మరి మిగిలిన వాళ్ళ నరకానికి ఎందుకు పంపుతున్నాడు అని మనకి ప్రశ్న రావచ్చు. దేవుడికి ఎలాంటి స్వేచ్ఛ స్వతంత్రం ఉందో, తప్పేదో ఒప్పేదో మనకు తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చిండు. నీవు దేవుని పని చేసి ఉపకారిగా మారి పరలోకం వెళ్ళాలి అన్నాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే ఏమండి? అందరికీ ఉపకారం. అందరికి ఉపకారం చేస్తున్నాడు. ఎలా ఉపకారం చేస్తున్నాడు? నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చివ్వండి ఒకరికి, ఇచ్చిన తర్వాత ఒక ఎన్ని సంవత్సరాలైనా ఇట్లేదు, ఎట్లా ఉంటుంది? ఉపకారం చేస్తావా అపకారం చేస్తావా? ఏమండి? వాడు బాగా నాశనం అయిపోవాలి అని అంటారు. ఇన్ని మాటలు అంటాం, అవునా కదా అంటారు. కానీ దేవుడు నిజంగా మనుషుల పట్ల, అందరి పట్ల ఉపకారాన్ని చేస్తున్నాడు. ఎలా ఉపకారం చేస్తున్నాడంటే లోకా రాసిన సువార్తలో, లోకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. లోకా సువార్త. మీరైతే ఎట్టి వాటిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని యొక్క కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఏందంట? ఎవరి ఎడల? దుష్టులు అంటే ఎవరు? దేవుణ్ణి మరచి ఎవరు తిరుగుతున్నారో వారందరూ దేవుని దృష్టిలో ఎవరు?
దుష్టులేనండి. దేవుడు సృజించిన వాటిని అనుభవిస్తూ, దేవుడు కలగజేసిన దాన్ని ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ దేవుణ్ణి మరిచిపోయి తిరుగుతున్న వారందరూ దుష్టులను. ఇంకేమంటాడు, ఇంకా ముందు దాని పైన చదివిన దాంట్లో దేవుని కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత అంటే ఏమన్నా ఒక పాలు ఇచ్చారనుకోండి, థ్యాంక్స్, మంచిగా పాలు ఇచ్చారు. పప్పు ఇచ్చారనుకోండి, థ్యాంక్స్ అని చెప్తాం, అవునా కదా? ఒక పాలు ఇచ్చినా పప్పు ఇచ్చినా, మనకి ఏదైనా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చినా బాగా జ్ఞాపకం పెట్టుకుంటాం. అరే పోయినసారి నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఏమంటే పెళ్ళికి మంచి గిఫ్ట్ ఇచ్చారనుకోండి, వారిని మర్చిపోతామా? వాళ్ళకు కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి చేయాలి అని ఆలోచిస్తాం. మరి దేవుడు ఎన్ని చేస్తున్నాడండి? కృతజ్ఞత లేని వారికి కూడా, కృతజ్ఞత లేని వారికి, దుష్టులకి ఉపకారం చేస్తున్నాడు. అంటే బ్రతికిస్తున్నాడు. అంటే జనం ఏం చేస్తున్నాడు? ఏమంటే దేవుడు ఇచ్చిన ప్రతిదాన్ని అనుభవిస్తూ దేవుని కొరకు బ్రతకపోతే ఏమంటే మనం ఏం చేస్తాం? మన పిల్లగాడు మన మాట వినకపోతేనే కోపం కాదు, పళ్ళు బిగించి చంపాలన్న కోపం వస్తుందంట. పళ్ళు బిగించల్లా చంపాలన్న కోపం వస్తుంది. ఏది మాట వినకపోతే, ఏది ఒక మాట వినకపోతే. మరి దేవుడు నీకు గాలిని, నీటిని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని అన్నిటినిచ్చి నువ్వు ఆయన దేవుని పనిలో లేకపోతే, దేవుని పనిలో ఒక ఉపకారిగా నువ్వు మారకపోతే మనం కూడా ఎవరు? కృతజ్ఞత లేనివారు. అందుకని దేవుడు కూడా కృతజ్ఞత లేని వారిని, దుష్టులను ఆయన ఉపకారము చేయుచున్నాడు. దేవుడు ఉపకారం చేస్తున్నాడు. అవునండి, దేవుడు ఉపకారం చేస్తున్నాడు కాబట్టి మనం బ్రతికి బట్టగట్టి తిరుగుతున్నాం. లేకపోతే ఎప్పుడు మట్టిలో మట్టి అయిపోయింది. దేవుడు బ్రతికిస్తుంది, మనం ఉపకారులుగా మారాలి అని, మన జీవితాన్ని మార్చుకొని దేవుని పనిలో ఉపకారులుగా మనం మారాలి. మరి బైబిల్లో ఉపకారము చేసిన వారిని మనం చూడగలిగితే, దేవుని పనిలో ఉపకారులుగా ఉన్న వారిని మనం చూడగలిగితే, మరి బైబిల్ ఒక మాటను మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16-17 వచనాలు. ఉపకారము ధర్మము చేయుట మరిచిపోకుడి అన్నాడు. ఏదంట? ఉపకారం. ఏంది ఉపకారం? వాళ్ళు ఏం ఉపకారం చేశారు? అంటే పప్పు ఇచ్చిన వాళ్ళకి ఉపకారం అంటాం, అన్నం పెట్టిన వాళ్ళకి ఉపకారం చేశాడంట, చదివించిన వాడిని నాకు ఉపకారం చేశాడు అంటాం. కానీ దేవుడు గాలినిచ్చి, సూర్యునిచ్చి, చంద్రునిచ్చి, నక్షత్రాలనిచ్చి, ప్రతి దినాన్ని ఇచ్చి నిన్ను చక్కగా కాపాడుతూ సంరక్షిస్తూ నీకు ప్రతిదీ అందిస్తున్న ఆయనని నీవు ఉపకారిగా మారకపోతే, ఏమంటే వాళ్ళు ఎలాంటి ఉపకారం చేశారు? ఏమంటే హెబ్రీ పట్టణానికి లేఖను రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళు ఎలాంటి ఉపకారం కలిగిన, ఉపకారమును ధర్మమును మరిచిపోకూడదు అన్నాడు. ఉపకారం ఏంటి? దేవుని పనిలో ఉపకారులుగా మారారు వారు. దేవుని పనిలో ఉపకారులుగా వారి జీవితాలను నిలబెట్టుకున్నారు. దేవుని పనిలో ఉపకారులుగా వారి బ్రతుకులను మలుచుకున్నారు. ఉపకారం అంటే ఏంది? ఏమంటే సహాయం చేస్తే సహాయం చేస్తాం, ఏమంటే డబ్బులు సహాయం చేసినా డబ్బులు సహాయం చేస్తాం, అంతేగా. మనం ప్రేమిస్తే మనం ప్రేమిస్తాం, మనం ద్వేషిస్తే మనం ద్వేషిస్తాం. కానీ దేవుని పనిలో ఉపకారులుగా వారి జీవితాలు మారిపోయాయి. అందుకని పౌలు గారు అంటున్న వాళ్ళతో, మీరు ఉపకారము చేయుట మరొకడి, ఉపకారము ధర్మము చేయుట మర్చిపోకుండా. ఇదిగో ఇలాంటివి దేవునికి ఇష్టపడతారు. నిజంగా నువ్వు దేవుని పనిలో ఉపకారిగా ఉన్నావా?
నీతి నిజాయితీగా బ్రతికే వారికి, యథార్థంగా బ్రతికే వారికి నువ్వు ఉపకారిగా మారిపోయావా? నీ జీవితం ఇదిగో దేవుని పనిలో ఉపకారిగా ఉన్నట్లు, ఉపకారిగా మారిపోతున్నట్లు. కానీ ఉపకార ధర్మమును చేయుట మానవద్దు అన్నాడు. మరి దేవుని పనిలో ఉపకారం చేసిన వారిని ఇంకొకరు మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ కాలంలో యెహోషువ పని జరిగిస్తున్నప్పుడు ఆ పనిలో 1వ అధ్యాయము 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అక్కడికి నూను కుమారుడైన యెహోషువ ఏగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా, వీళ్ళు ఎవరంటే రహస్య గూఢాచారులు. ఎవరు? రహస్య గూఢాచారులు. రహస్య గూఢాచారులు అంటే రహస్యంగా వెళ్ళి అక్కడ విషయాలన్నీ తెలుసుకొని మరలా తీసుకొని వచ్చి సమాజానికి, ఆ నాయకుడికి అందించేవాళ్ళు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో జరుగుతున్న పరిస్థితి, ఎలాంటి పరిస్థితి అంటే, ఇది ఒక 2 గూఢాచారులను, యెహోషువను కాలేబును అక్కడ వేగు చూడటానికి పంపించాడు. పంపించిన తర్వాత ఏం జరిగింది అంటే, అక్కడికి వెళ్ళాడు, వేగుల వారిగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ దేశస్తులకు తెలిసింది వాళ్ళు ఏ పనిలో ఉన్నారు. ఎవరి పనిలో ఉన్నారు? దేవుని పనిలో ఉన్నారు. యెహోషువ కాలేబు. మోషే గారి నాయకత్వం అయితే క్షమించండి. మోషే గారి నాయకత్వంలో యెహోషువ కాలేబు వెళ్ళిపోయారు. ఏమని చెబుతున్నాడు? ఎవరెవరి గురించి చెబుతున్నాడు? 1వ వచనంలో నూను కుమారుడైన యెహోషువ యెహోషువ వేగుల వారిని 2 మనుషులు పంపించాడు. మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను వాళ్ళని ఆ దేశం పోయి చూడండి, చెక్ చేయండి అని పంపించాడు. పంపించిన తర్వాత వెళ్ళారు. వాళ్ళు 2 వెళ్ళారు. యెహోషువ గారి నాయకత్వం 2 వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఒక 2 ఒక స్త్రీ కాపాడింది. ఆ 2 ఎవరిని? రాహాబును వేశ్య. ఒక 2 కాపాడింది. అంటే దేవుని పనిలో ఆమె జీవితం ఎలా ఉంది అంటే, ఏమంటే ఏం చేసింది ఆమె? వేగులు వారిని చేర్చుకొని తన ఎవరికి కనిపించకుండా దాచిపెట్టి వారి ప్రాణాలను కాపాడింది. దేవుని పని జరిగిస్తున్న వారిని, దేవుని పనిలో ఉన్న వారిని కాపాడింది. ఇజ్రాయేల్ని కాపాడింది. ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వారిని అందరికీ ఒక త్రోవ చూపించిన దానిగా మనం చూస్తాం. 12వ వచనంలో 2వ అధ్యాయం 12వ వచనంలో, నేను మీకు ఉపకారము చేసి. ఏం చేసిందంట ఆమె? ఉపకారం చేసింది. ఏం ఉపకారం చేసింది? వారిద్దరి ప్రాణాలను కాపాడింది. వారిద్దరి ప్రాణాలను కాపాడి ఏం చేసింది? వారిని రక్షించింది. అప్పుడు ఆమె అడుగుతుంది, అయ్యా నేను మీకు ఉపకారం చేశాను కదా, మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేయండి, నిజమైన ఆనవాలు ఇచ్చేయండి అంతే. నాకు నిజమైన ఆనవాలు, మీకు నేను ఉపకారం చేశాను. ఏమండి, దేవుని పనిలో ఇదిగో రాహాబు అనే వేశ్య ఉపకారాన్ని చేసింది. దేవుని పనిలో ఉపకారాన్ని చేసింది. దేవుని పనిలో ఉపకారాన్ని జరిగించిన తర్వాత
ఆమె జీవితమే మారిపోయింది. ఎలా మారిపోయింది? యేసు ప్రభు వారి వంశావళిలోకి వెళ్ళిపోయింది, చేర్చబడ్డది. నిజంగా దేవుని పనిలో ఉపకారిగా మారిపోయింది ఆమె. ఎక్కడ వింది, ఆ మాటకు లోబడ్డది, వారిని కాపాడింది, ఆమె ప్రాణాలను కాపాడుకుంది, తన కుటుంబ ప్రాణాలు కూడా కాపాడింది. అందుకని దేవుని పనిలో ఆమె ఒక ఉపకారిగా మారిపోయినట్లుగా మనం చూస్తాం, ఒక ఉపకారిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. యేసుప్రభు వారి కాలంలో కూడా అసలు శిష్యులు దెయ్యాలు వెలగొడుతున్నప్పుడు అక్కడ కూడా కొంతమంది గురించి మాట్లాడుతూ యేసుప్రభు వారి కాలంలో 2వ అధ్యాయం లోకాసు వార్త 8వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూడగలిగితే, లోకాసు వార్త 12 మంది శిష్యులను అపవిత్ర ఆత్మలను వ్యాధులు పోగొట్టబడిన కొందరు 10 స్త్రీలను అనగా ఏందండి, ఎవరంటే వీళ్ళు 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడును కూచా భార్యకు యోహన్నాయు సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. ఈ వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తిలో, ఏమండి, ఆస్తిలో ఉపచారం చేశారంటండి. అప్పుడు వండరు కదా, చేయుచు వచ్చింది. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి పనిలో, దేవుని పనిలో వారు ఎలా ఉన్నారు అంటే, వారి ఆస్తిని సైతము దేవుని కొరకు పంచిపెట్టడానికి సిద్ధమయ్యారు. వారి ఆస్తిని సైతం పంచిపెట్టడానికి సిద్ధమయ్యారు. అంటే ఒకళ్ళ ఇద్దరులా, ఎంతోమంది స్త్రీలు. ఎవరు? స్త్రీలు. ఏమంటే మీటింగ్ జరుగుతుందో 10 ఏళ్ళు అని ఇంటికి వచ్చి ఎవరన్నా అడిగారు అనుకోండి, మాకే నువ్వు కానీ నీకు యాడ్ నుండి తీసుకొస్తా అని అంటాం కదా. కానీ వాళ్ళు మాత్రం అలా అనలేదండి. వాళ్ళు వారి ఆస్తిలో, ఏమండి, ఉపచారం చేయించు వచ్చిరి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఉపచారం చేశారు. అంటే ఒకసారి ఒక రాహాబుని వేశ్య దేవుని పనిలో ఉపచారం చేసింది, ఉపకారం చేసింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి పనిలో మగ్దలేని మరియా, సుసన్న, వీళ్ళందరూ, యోహన్నాయు, వీళ్ళందరూ దేవుని పనిలో ఉపకారాన్ని జరిగించిన వారిగా చూస్తున్నాం. ఏమండి, తమ ఆస్తిలో వారికి ఆస్తిలో ఉపకారం చేశారు అన్నంటే ఎంత గొప్ప విషయం అంటే, ఎంత గొప్ప గ్రేట్ విషయం. నిజంగా మనం ఎలా ఉన్నాం? ఉపకారం, దేవుని పనిలో ఉపకారులుగా ఉన్నామా, అపకారులుగా ఉన్నామా? ఒకసారి అయిపోతే విధవరాల గురించి మనం చూడగలిగితే, సారేపతి విధవరాలు మనకు తెలుసు కదా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము షునేమీయులైన గనురాలైన షునేమీయుల గురించి మాట్లాడుతూ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగలిగితే, ఒక దినమందు ఎలీషా షూనేమను పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయుచూ వచ్చెను. ఇదిగో ఒక ఎలీషాకి ఉపచారము చేసిన స్త్రీగా. అందుకని ఎవరన్నారు? ఏమన్నాడు? గనురాలు అన్నాడు. గనురాలైన ఒక స్త్రీ అన్నాడు. అంటే దేవుని పనిలో ఒక సేవకుడికి ఏం చేస్తున్నామే? ఉపకారము చేస్తుంది. ఉపచారం అంటే పరిచర్య చేస్తుంది, అతని భోజనం పెడుతుంది, ఏమండి,
అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి గోడ మీద కూడా ఒక చిన్న గది కట్టించి అతని కొరకు మంచమును బల్ల పీట దీపస్తంభం. ఆ కాలంలో ఏముండేది? లైట్ దీపస్తంభం ఉండేది. అంటే ఒక సేవకుడికి ఎలా ఉపకారం జరిగించిందో చూడండి. వాళ్ళు వచ్చినప్పుడల్లా అక్కడ పడుకోవటం, ఉపకారం చేసి, అందుకని గనురాలైన స్త్రీ అన్నాడు. గనురాలు అంటే దేవుని పనిలో ఒక ఉపకారిగా ఆమె జీవితం మారింది, ఒక ఉపకారిగా ఆమె బ్రతుకు మారింది, ఒక ఉపకారిగా ఆమె జీవితాన్ని దేవునికి ఇచ్చేసింది. అందుకని ప్రతిఫలంగా ఉపకారం చేసింది కాబట్టి దేవుడు ఆమెకి ఒక బిడ్డనిచ్చాడు, కుమారునిచ్చాడు. బిడ్డలు లేరు, కుమారునిచ్చాడు. అందుకని దేవుని పనిలో ఉపకారులుగా మారిపోయిన వారిని మనం చూస్తున్నాం. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును నిజమైన సహకారులు ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఏమండి? సువార్త పనిలో ఉపకారం జరిగించిన వారిగా మనం చూస్తాం. ఏమంటే క్లెమెంతుతోనూ దేవుని పనిలో ఉపకారులుగా వారు మారిపోయారు. సువార్త పనిలో ఏమండి? సువార్త పనిలో ఉపకారులుగా మారి వారి జీవితాలను దేవుని పనిలో ఉపకారులుగా మలుచుకున్నారు. ఎవరు మార్చుకున్నారు చెప్పండి? ఫస్ట్ రాహాబును వేసి మార్చుకుంది. రెండవది గనురాలైన స్త్రీ. మూడవది యేసుక్రీస్తు ప్రభువారితో కూడా స్త్రీలు సహకారులు, ఆస్తిలో కూడా దేవునికి ఉపకారము చేసిన వారిగా మనం చూస్తున్నాం. నిజంగా ఎంత గ్రేట్ అండి! ఇక్కడ సువార్త పనిలో ఇదిగో వాళ్ళ పేరు, సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నది అన్నాడు. నిజంగా పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి లేఖన రాస్తూ వాళ్ళు ఎలా చక్కగా దేవుని పనిలో ఉపకారాన్ని జరిగించారు, ఉపకారాన్ని జరిగించిన స్త్రీలు అన్నాడు. నిజమైన స్త్రీలు అన్నాడు. నిజమైన స్త్రీలా? అవునండి. సహకారులుగా ఉన్న స్త్రీలా? అవును, సహకారులుగా ఉన్న స్త్రీలు. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25-26 వచనాలు మనం చూడగలిగితే అక్కడ కూడా ఒక చావు. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడు ఎపఫ్రోతును. ఏమండి? నా సువార్త పనిలో పౌలు గారి పని ఏంటి? సువార్త పని. ఈ పనిలో ఎపఫ్రోతు ఎలా ఉన్నాడంట? సహకారి, ఉపచారము చేసేవాడిగా ఉన్నారు, ఉపచారాన్ని జరిగించేవాడిగా ఉన్నాడు. అందుకనే దేవుని పనిలో ఉపకారులుగా వారి జీవితాలు ఉన్నాయి. మరి మన జీవితాలు ఎక్కడ ఉన్నాయి ఆలోచించండి. ఏమంటే ఎక్కడున్నాయి? మన జీవితాలు లోకంలో ఉన్నాయా? లోకంతో ఉన్నావా? లోక ఆశల్లో ఉన్నావా? లోక తలంపుల్లో ఉన్నావా? దేవుడు పుట్టించింది దేవుని పని జరిగించడం కోసం. నువ్వు ఇంకా ఇప్పుడు వరకు నేను నా బిడ్డల కోసం అనుకుంటున్నావేమో, నేను పుట్టింది డ్యూటీ చేయడానికి అనుకుంటున్నావేమో, నేను పుట్టింది ధనం సంపాదించడానికి అనుకుంటున్నావేమో, నా కోసం అనుకుంటున్నావేమో. కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మనల్ని పుట్టించింది సత్క్రియలు జరిగించడానికి. దేవుడు మనల్ని పుట్టించింది ఆయన మరణ పునరుద్ధానాలను ప్రకటించడానికి. మీటింగ్స్ ఎందుకు పెడతా? నాకు పిచ్చోడినై పెడుతున్నాను అనుకుంటున్నారా? దేవుని కార్యక్రమాలు జరిగించాలి అంటే ఏమండి? భారంతో కూడుకొని ఉంటుంది,
జనాలను ఒకరిని తీసుకురావాలంటేనే ఎంతో ప్రయాసపడాలి. అంటే ఒక నలుగురిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి ఉంటారు, చాలా కష్టం. ఒక్కోసారి ఎక్కువ మందికి చేస్తాం, రారు, అరే నా కష్టార్జితం వేస్ట్ అయిపోయింది అనుకుంటాం. ఏమండి, ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకోండి, చుట్టాలు వచ్చి ఆ టయానికి రాకపోతే మనం ఎంత బాధపడతాం. అన్ని చికెన్, మటన్, ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితేనే మనం అల్లలు ఆడిపోతాం అన్నా కదా. అందుకని దేవుని పనిలో మనం ఉపకారులుగా మన జీవితాన్ని మార్చుకో. ఇక నుండి అయినా మీరు మీకోసం కాదు పుట్టింది, మీరు మీకోసం కాదు ఆలోచించవలసింది, మీరు మీకోసం కాదు మీరు జీవించవలసింది. దేవుని పని కొరకు మీరు జీవించాలి. దేవుని పనిలో ఉపకారులుగా మీ జీవితాన్ని మలుచుకోవాలి. దేవుని పనిలో మీరు సువార్త పనిలో మీ జీవితాన్ని తీసుకువెళ్ళాలి. అందుకోసం కదా దేవుడు నిన్ను తీసుకొచ్చింది, అందుకోసం కదా ఈ ప్రకృతిని నడిపిస్తుంది, అందుకోసం కదా నీకు అన్ని మేలు వస్తువులు తయారు చేసి నీ పాదాల దగ్గర పెట్టి ప్రతి దాన్ని నీ పాదాల దగ్గరికి తీసుకొని వచ్చి దేవుడు ప్రతిరోజు నిన్ను ఆహారంతో తృప్తిపరుస్తూ ప్రతి ఆహార పదార్థాన్ని నీకు ఇస్తూ నీకు ఆకలి దప్పులు లేకుండా ప్రతిరోజు నిన్ను సంతృప్తి పరుస్తూ ప్రతిరోజు నీ ఆకలిని తీరుస్తూ నీకు అన్నీ జరిగిస్తున్న దేవుని నువ్వు మరచిపోయి దేవుని విడిచిపెట్టి దేవుని పనిలో నువ్వు ఒక సహకారిగా నీ జీవితాన్ని మలుచుకోపోతే, ఒక సహకారిగా నీ జీవితాన్ని దేవుని పనుల కొరకు నీ బ్రతుకుని తీసుకువెళ్ళకపోతే నీ జీవితం ప్రమాదంలోకి వెళ్ళిపోయింది. అందుకని దేవుని పనిలో ఉపకారులుగా మారిపోయిన వారిని మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక మాటను మనం చూడగలిగితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 58వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 58వ వచనం. యోహాను రాసిన 10 వచనాలు, 1 వచనం. దయతో క్షమించండి. యోహాను రాసిన పత్రిక 5 నుండి 8 వరకు. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు ఎలుగై ఉన్నాడు. దేవుడు వెలుగైన యోహాను రాసిన పత్రిక అండి. ఈ పత్రిక దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని ఎడల చీకట్లో నడిస్తే మనము అబద్ధం ఆడుతాం. ఇదిగో దేవుని పనిలో ఉన్నాను, సత్యమును జరిగింపక ఉంటే మనం దేవుని పనిలో ఉపకారులుగా లేము. చీకట్లోనే ఉన్నాను, చీకట్లో ఉండి నేను వెలుగులో ఉన్నాను, నేను అబద్ధికులుగా మారిపోతాం. ఏమనుకుంటా, దేవుడికి ఒక 10 రూపాయలు కానుకేస్తే చాలండి. దేవుడు 10 రూపాయల కాను కోసమా దేవుడు ప్రకృతిని కలుగజేసింది. నువ్వు ఇచ్చే 100 రూపాయల కాను కోసమా, 1000 రూపాయల కాను కోసమా దేవుడు ఈ ప్రకృతిని నీ కోసం ఇచ్చింది కాదు. ప్రేమ దేవుని వాళ్ళరా, నీవు కావాలి ఆయనకి. నువ్వు దేవుని పనిలో ఉండాలి, ప్రతిరోజు ప్రార్థనలో ఉండాలి, భక్తిలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, దేవుని పనిలో భక్తి కలిగి బ్రతకాలి. అందుకని సారేపతి విధవరాలు ఫస్ట్ రాహాబని వేశ్య దేవుని పనిలో ఉంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల పనిలో ఉన్నారు. అపోస్తలులు పౌలు గారు ఇంకా చాలామంది ఉన్నారు. అపోస్తలులు షునేమిరైన స్త్రీ పనిలో ఉంది, ఉపచారం చేసింది. అలాగే ఎఫెప్రోతు దేవుని సువార్త పనిలో ఉన్నారు. ఇదిగో ఫిలిప్పీలో ఉన్న సంఘం స్త్రీలు, నిజమైన స్త్రీలు సహకారులుగా ఉన్నారు. జీవ గ్రంథంలో వారి పేర్లు వ్రాయబడ్డాయి. మరి మన పేర్లు ఎక్కడ ఉన్నాయి చూడండి. మన పేర్లు ఉంటాయి, ఆధార్ కార్డులో మాత్రం ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఆధార్ కార్డులో లేవంటే ఆధార్ కార్డు ఎక్కడుందని ఇళ్ళల్లో వెతుక్కొని చూసుకుంటాం. మరి జీవ గ్రంథంలో ఉండాలి అంటే ప్రయాసపడాలి. దేవుని పనిలో ఉపకారులుగా మన జీవితాలను మలుచుకోవాలి, ఉపకారులుగా మన బ్రతుకులను తీర్చిదిద్దుకోవాలి, ఉపకారులుగా మన బ్రతుకులను సిద్ధం చేసుకోవాలి.
అందుకని ఉపకారులుగా లేని వారిని మనకు తెలుసు ఎవరున్నారు? ఉపకారులుగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. యోధ ఇస్కరియోతు ఈ ఒక యోధ, ఇస్కరియోతు యోధ అపకారి. అపకారి యేసు ప్రభువాన్ని ఏం చేశాడు? 30 వెండి నాణ్యాలకు నాణాలకి అమ్ముకున్నాడు. 30 వెండి నాణాలకి. మోషే గారి మీద కూడా తిరుగుబాటు చేశారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేల్ ప్రజలు కాదు, ఇజ్రాయేల్ ప్రజలు కూడా తిరుగుబాటు చేశారు. ముఖ్యంగా ఎవరు తిరుగుబాటు చేశారు అంటే దాతాను అభిరాము మోషే మీద తిరుగుబాటు. అంటే దేవుని పనిలో వాళ్ళు అపకారులుగా మారిపోయారు. పెంకు మాటలు మాట్లాడారంట. యోధ పత్రికలో కూడా పెంకు మాటలు, చెడ్డ మాటలు. అందుకని పౌలు గారు మాట్లాడుతూ యోహాను రాసిన పత్రికలో మూడో పత్రిక 9వ వచనం మనం చూడగలిగితే వాళ్ళ గురించి మాట్లాడుతూ పౌలు గారు నేను సంగమునకు ఒక సంగతి రాసి తిని అయితే వారిలో ప్రధానత్వం అంటే గొప్పతనం కోరుతున్న దియోత్రేఫే మమ్మల్ని అంగీకరించట్లేదు. వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలన్నట్టుగా సహోదరులను తాను చేర్చుకొనక ఇదిగో వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా వారిని సువార్త పనిచేస్తున్న వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుచు అంటే వారిని వెలివేయించున్నాడు. సంఘములో నుండి వారిని వెలివేస్తున్నాడంట. ప్రధానత ఆటంకపరిచేస్తున్నాడంట. ఏమండి? ఎవరు? దియోత్రెఫే. ఇదిగో దేవుని పనిలో అపకారిగా మారిపోయారు. పౌలు గారికి, యోహాను గారికి అపకారిగా మారిపోయి యోహాను గారు రాస్తున్న పత్రికది. ఒక అభిరాములు మోషేకు దేవుని పనిలో మంచి చక్కగా పనిచేస్తున్న ఆయన్ని, చక్కగా ఉన్న ఆయన్ని ఏం చేశారు? ఆటంకపరిచాడు. మోషే నువ్వేనా వాక్యం చెప్పేది? మేము చెప్పలేమా? దేవుని మాటలు నీకు చెప్పటం వచ్చా? మాకు రావా? ఆయన ఒక్కడే ప్రవక్త, నాయకుడా? మేము నాయకులం కాదా అని ఎదురు తిరిగి దేవుని పనిలో అపకారులుగా మారిపోయారు. ఆకాను కూడా ఏం చేశాడు? వాళ్ళు ఇజ్రాయేల్ అందరు ప్రయాణంలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? కనాను దేశం వెళ్ళాలి. మీరు ఏది ఆశించొద్దు అన్నాడు దేవుడు. ఏది ఆశించొద్దు అన్నాడు. ఆశించొద్దు అంటే ఈయనేం చేశాడు? వెండి బంగారాన్ని ఆశించి ప్రజలందరికీ పాపాన్ని మూటగట్టాడు. అందుకని దేవుడు పనిలో ఉన్నప్పుడు అపకారిగా మారిపోయాడు ఆకాను. అందుకని చంపేశాడు దేవుడు. అందుకని దేవుడు చంపేశాడు. కోరహును కూడా చంపేశాడు. ఎందుకు? దేవుని పనిలో ఆటంకవాదులుగా మారిపోయారు. అందుకని దేవుని పనిలో ఉపకారులుగా ఉండవలసిన వారు అపకారులుగా మారిపోయారు. అందుకని ఈరోజు మనం పెట్టిన పాఠం, దేవుని పనిలో ఉపకారివా అపకారివా? ఉపకారిగా ఉన్నావు నీకు తెలుసు, జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది. దేవుని పనిలో ఉపకారులుగా మనం మలచబడితే, ఉపకారులుగా మన జీవితాల్లో ఉంటే ఆయన దగ్గర మన పేరు ఉంటుంది, ఆయన దగ్గర మన జీవితం ఉంటుంది. కాబట్టి ఉపకారులుగా మన జీవితాలను మలుచుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికి ఆయన ఉన్న మహాలోకం చేరాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజైనా నువ్వు పుట్టింది దేవుని పని కొరకు. నీ గుండెలో ప్రాణం ఉంది అంటే నువ్వు దేవుని పని కొరకు పుట్టావు. నువ్వు దేవుని కొరకు బ్రతకడం కోసం పుట్టావు. దేవుని కొరకు జీవించడం కోసం ఇవన్నీ ఎందుకు అలా చేశాడు అంటాడు దేవుడు. ఏమంటాడు? దేవుడు కృతజ్ఞత లేని వారిని, దుష్టులను ఆయన ఉపకారం చేస్తున్నాడు. అంటే మనం దుష్టులుగా ఉన్న ఆయన ఉపకారం చేస్తున్నాడు. ప్రతిరోజు తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ దేవుడు లేడన్న వాడిని కూడా దేవుడు ఉపకారం చేస్తాడు. ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు దేవుని మాటలు విని వారి జీవితాలను మలుచుకొని
దేవునికి ఉపకారులుగా మారతారు, దేవుని పనిలో ఉపకారులుగా మార్చుకుంటారు దేవుడు కొరకు. వాళ్ళ పేరు జీవ గ్రంథంలో ఉండాలి అని దేవుడు కోరుకుంటాడంట. మరి మన పేర్లు ఎక్కడ ఉన్నాయో ఆలోచించండి. అందుకని దేవుని పనిలో ఉపకారులుగా మారాలి. మన బాప్తీసం తీసుకున్న ఆయన మరణ పునరుద్ధానం ఏం చేయాలి? ప్రకటించొద్దా? ఆదివారమే ప్రకటిస్తానంటే కుదరదు, మంగళవారమే ప్రకటిస్తానంటే కుదరదు. ప్రతి దినము నీకు కనిపించిన కాడల్లా అవకాశం కుదిరించుకొని సువార్త పనిలో ముందుండాలి. అందుకని దేవుని పనిలో ఉపకారివా అపకారివా? ఉపకారిగా ఉన్న వాళ్ళు ఎవరు? రహాబు అనే వేశ్య, శారేపతి విధవరాలు, తర్వాత గనురాలైన స్త్రీలు, తర్వాత నిజమైన స్త్రీలు జీవ గ్రంథంలో రాయబడ్డారు. ఎఫ్రోదితు నిజమైన దేవుని పనిలో ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు చెప్పండి. అందుకనే దేవుని పనిలో నీ ఉపకారిగా మారి నీ జీవితాన్ని మలుచుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు ఇచ్చింది ఈ జీవితం కొద్ది జీవితం. ఏమంటే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదా? ఏమంటే గ్యారంటీ ఉందా? ఆవిరి వంటిది అన్నాడు. పోతే ఎంతమంది చనిపోతుంది? ఈరోజు ఎంతమంది చనిపోయారు లెక్క ఉందా? 850 కోట్ల మందిలో ఎంతమంది చనిపోతున్నారు? ఎంతమంది ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతున్నారు? ఇది శాశ్వతం కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. నువ్వు దేవుని పనిలో నీ జీవితాన్ని మలుచుకొని ఆయన కొరకు బ్రతికి ఆయన కొరకు జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం కార్యక్రమాన్ని మెచ్చుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, ఇదిగో నాయన దేవుని పనిలో ఉపకారివా అపకారివా అనే చక్కని విషయాన్ని మేము తెలుసుకున్నాం. దేవుని పనిలో ఉపకారులుగా మా జీవితాన్ని మలుచుకొని, దేవుని పనిలో ఉపకారులుగా మా బ్రతుకులు మలుచుకొని, కన్న తండ్రి యొక్క చిత్తాన్ని, కన్న తండ్రి యొక్క ఇష్టాన్ని, కన్న తండ్రి యొక్క సంకల్పాన్ని కలిగి క్రీస్తు సంపన్నతను మేము ఎదగడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. మేము వచ్చింది మా పనులు జరిగించడం కోసం కాదని, దేవుడు మమ్మల్ని పుట్టించింది సత్క్రియలు జరిగించడానికి అని, ఆయన మరణ పునరుద్ధానాలను ప్రకటించడానికి అని, దేవుని పని కొరకు ఒక ఉపకారులుగా మేము ఉండటానికి అని, దేవుని పని జరిగించడానికి మేము లోకానికి వచ్చామని మేము గుర్తిరిగి ఈ లోకంలో ఏది ఆశించకుండా నిస్వార్థంగా మా హృదయపూర్వకంగా నీ పనిని జరిగించి, ఎక్కడైతే మా పొరపాట్లు జరిగినాయి వాటన్నింటిని చక్కదిద్దుకొని సరిదిద్దుకొని మేమందరము కలిసిమెలిసి మీ పనిని మీకు ఉపకారులుగా, మీ పనిలో ఉపకారులుగా మా జీవితాలన్నిటిని మలుచుకొని నీ కొరకు బ్రతకటానికి కృప అనుగ్రహించండి. ఈ పని కొరకు నీ బిడ్డలు ఎంతమంది అయితే సహకరించారో వారందరికీ రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయండి. వారి కష్టాలకు తగ్గ ఫలితాన్ని దయచేయండి. జీవ గ్రంథంలో వారి పేర్లు ఉండటానికి వారి బ్రతుకులను నీ వాక్య ప్రకారం మలుచుకొని కన్నతండ్రి యొక్క సంతోషాన్ని, కన్నతండ్రి యొక్క ఆనందాన్ని కలిగి బ్రతకటానికి ప్రతి బిడ్డను సిద్ధం చేయమని, ఇదిగో నాయన సమస్త విషయాలు చూపించమని యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.